जय श्रीराम अंदर की नमस्कारम वेलकम टू न्यूज़ अखंड నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒకవేళ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అమెరికా పార్లమెంట్ లో ప్రస్తుతం మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన ప్రతిపాదన చర్చకైతే వచ్చింది. రష్యా నుంచి తక్కువ ధరకే ముడి చమురు అంటే ఏంటి, క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపైన భారీగా 100% వరకు దిగుమతి సుంకాలు విధించే విధంగా కొంతమంది అమెరికా సెనేటర్లు ఒక సంచలన బిల్లును ముందుకైతే తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనలో చైనాతో పాటు మన భారతదేశం పేరు కూడా స్పష్టంగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా దీనిపైన పెద్ద చర్చ అనేది జరుగుతుంది. అయితే ఈ పరిణామాన్ని చూసి మన మోడీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆందోళన కూడా వ్యక్తం చేయడం లే, చాలా ప్రశాంతంగా కూల్ గా ఉండాలి. అసలు అమెరికా ఎందుకు ఇలాంటి కఠినమైన చర్య గురించి ఆలోచన చేస్తుంది, భారత్ ఎందుకు అంత ధీమాగా ఉందో ఏ కన్ఫ్యూజన్ కూడా లేకుండా ఈ వీడియో ద్వారా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే వీడియోను చివరి వరకు ఏ మాత్రం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఈ వివాదం అనేది ఈ రోజు ఏదో కొత్తగా మొదలైంది కాదు. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసిన తర్వాత ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ అలాగే ఇంధన మార్కెట్ పూర్తిగా మారిపోయినాయి. రష్యాను ఆర్థికంగా పూర్తిగా బలహీనపరచాలని అమెరికా అలాగే యూరోప్ దేశాలు గట్టిగా నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే రష్యాకు వచ్చేటటువంటి విదేశీ ఆదాయంలో అత్యంత పెద్ద భాగం చమురు అలాగే సహజ వాయువు అమ్మకాల నుంచే వస్తుంది. అందుకే రష్యా నుంచి ఎవరు కూడా చమురు కొనకూడదని, కొనుగోళ్లు పూర్తిగా తగ్గించుకోవాలని అనేక దేశాలపైన అమెరికా ఒత్తిడి తెస్తుంది. అయితే మన భారతదేశం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండాలి. మన దేశానికి ప్రతిరోజు కూడా లక్షల బ్యారెల ముడి చమురు అంతా కూడా అవసరం అవుతుంది. భారతదేశంలో వినియోగించేటటువంటి చమురులో దాదాపు 80% పైగా విదేశాల నుంచే దిగుమతి అంతా కూడా అవుతూ ఉంటుంది. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా మన దేశం పైన పడుతుంది. మన దేశంలో పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు పెరుగుతాయి, రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. దాంతో కూరగాయల నుంచి నిత్యావసర వస్తువుల వరకు దాదాపుగా అన్ని ధరలు కూడా పెరిగిపోయి సామాన్యుడి బతుకు భారం అయిపోతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత రష్యా నుంచి చాలా తక్కువ మొత్తంలోనే ముడి చమురునంతా కూడా కొనుగోలు చేస్తా ఉన్నది. ప్రధానంగా ఇరాక్ అలాగే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువ మొత్తంలో దిగుమతులంతా కూడా చేసుకుంటా ఉన్నాం. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా మనకు భారీ తగ్గింపు ధరలకు చమురు అమ్మడం ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు చమురు అందుబాటులో ఉండటంతో భారత్ కూడా తన జాతీయ ప్రయోజనాలను, దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్లు వేగంగా పెంచింది. ఎంతలాగయ్యా అంటే, ప్రస్తుతం మన భారతదేశానికి అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా అగ్రస్థానంలో ఉండాలి. ఇక్కడే అసలు ట్విస్ట్ కూడా ఉండాలి. రష్యా పైన ఒత్తిడి పెంచేందుకు అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది సెనేటర్లు ఒక కొత్త బిల్లును ప్రతిపాదించారు. మొదట ఈ ప్రతిపాదనలో రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించే దేశాలపైన ఏకంగా 500% వరకు పన్నులు విధించాలని చెప్పి సూచించారు. ఎంత శాతం? 500%. కానీ ఆ తరువాత జరిగిన అంతర్గత చర్చల్లో దాన్ని 100% స్థాయికి తగ్గిస్తూ మార్పులు కూడా ప్రతిపాదించబడినాయి. అయితే ఇక్కడ మనమందరం కూడా గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఇంకా అమెరికా చట్టంగా రూపొందించాల. అమెరికా కాంగ్రెస్ లో అంటే వాళ్ళ పార్లమెంట్ లో అవసరమైనటువంటి అన్ని దశలు కూడా పూర్తయిపోయి అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాతే అది అమల్లోకి వస్తుంది. అందుకే ప్రస్తుతం ఇది కేవలం ఒక ప్రతిపాదన దశలోనే ఉండాలి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, అమెరికా తీసుకుంటున్న ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశం భారత్ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం కాదు, రష్యాకు వెళ్ళేటటువంటి చమురు ఆదాయాన్ని ఎలాగైనా కూడా ఆపడం. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ తో యుద్ధాన్ని కొనసాగించడానికి ఈ ఆయిల్ ఆదాయమే ప్రధానంగా ఉపయోగపడుతుందని అమెరికా గట్టిగా భావిస్తుంది. అందుకే రష్యా నుంచి ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా లాంటి దేశాలపైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. అలాగే మన భారతదేశం కావచ్చు అలాగే చైనా ప్రపంచంలోనే అత్యధికంగా ముడి చమురును వినియోగించే దేశాల్లో మొదటి వరుసలో ఉన్నాయి. ఒకవేళ ఈ రెండు దేశాలు అమెరికా బెదిరింపులకు భయపడిపోయి ఒక్కసారిగా రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తే ప్రపంచ మార్కెట్ లో భారీ సరఫరా సమస్య అనేది తలెత్తుతుంది. మార్కెట్ లో ఆయిల్ సరఫరా కనుక తగ్గితే అంతర్జాతీయంగా చమురు ధరలంతా కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయని అనేక మంది ఇంధన మార్కెట్ విశ్లేషకులంతా కూడా భావిస్తున్నారు. దాని ప్రభావం రివర్స్ కొట్టి అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం కూడా ఉండాలి. ఈ విషయం అమెరికా కూడా చాలా బాగా తెలుసు. ఎంత జరుగుతా ఉన్నా సరే భారత్ ఎందుకు అంత ప్రశాంతంగా ఉంది అంటే,
ఈ బిల్లు అనేది ఇంకా చట్టం కాల. అంతేకాదు భారత్ అమెరికా సంబంధాలు కేవలం చమురుతో మాత్రమే ముడిపడి లేవు. రక్షణ రంగం, అధునాతన సాంకేతికత, బిలియన్ డాలర్ల పెట్టుబడులు, అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను అడ్డుకోవడానికి వ్యూహాత్మక సహకారం, వాణిజ్యం వంటి అనేక రంగాల్లో రెండు దేశాలు కూడా అత్యంత సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయి. అందువల్ల ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునే ముందు రెండు దేశాలు కూడా దౌత్యపరమైన చర్చలు జరిపే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది తప్ప అమెరికా ఏకపక్షంగా భారత్ పైన పన్నులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయలేదు. భారత్ కూడా అంతర్జాతీయ వేదికలపైన తన వైఖరిని చాలా స్పష్టంగా గంభీరంగా చెప్పింది. ఏ దేశంతో వాణిజ్యం చేయాలా, ఎవరి దగ్గర ఆయిల్ కొనాలన్నది కేవలం భారత జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయిస్తామని మన మోడీ ప్రభుత్వం చాలా సార్లు స్పష్టం చేసింది. మన దేశ ప్రజలకు సరసమైన ధరలకు ఇంధనం అందించడం, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం ప్రభుత్వ కనీస బాధ్యత అని చెప్పి కూడా మోడీ ప్రభుత్వం గట్టిగానే చెబుతాంది. అందుకే చమురు కొనుగోలు విషయంలో విదేశీ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని, దేశ ప్రయోజనాలకే మా మొదటి ప్రాధాన్యమని మోడీ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఇక్కడ మరొక విషయం ఏంటయ్యా అంటే, ఒకవేళ భవిష్యత్తులో అమెరికా చట్టం అమల్లోకి వచ్చినా అందులో అమెరికా అధ్యక్షుడికి కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇచ్చే అధికారం ఉంటుంది. జాతీయ భద్రత లేదా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మిత్ర దేశాలకు ఇలాంటి మినహాయింపులు ఇవ్వడం గతంలో కూడా అమెరికా విధానాల్లో మనం చూసినాం. అయితే ఈ బిల్లులో చివరకు ఎలాంటి నిబంధనలు ఉంటాయో అది చట్టంగా ఆమోదం పొందిన తర్వాతే పూర్తిగా స్పష్టమవుతుంది. భవిష్యత్తులో ఏమి జరగవచ్చు అంటే, అమెరికా కాంగ్రెస్ లో ఈ బిల్లు పైన ఇంకా సుదీర్ఘ చర్చలు కొనసాగవచ్చు. ఇందులో చాలా మార్పులు కూడా జరగవచ్చు, లేదా భారత్ లాంటి దేశాల కోసం కొన్ని కఠినమైన నిబంధనలు తొలగించే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు మన భారతదేశం కూడా తన ఇంధన భద్రతను దృష్టిలో పెట్టుకొని అమెరికాతో అవసరమైన దౌత్య చర్చలు జరుపుతూనే ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలు, అలాగే దీర్ఘకాలిక వ్యూహాలపైన ముందే ప్లాన్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రపంచ రాజకీయాలు, మన దేశ ఇంధన భద్రత, ఆర్థిక ప్రయోజనాలు, ఈ మూడు అంశాల మధ్యన సమతుల్యతను కాపాడుకుంటూ ఎవరికి తలొగ్గకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడమే ఇప్పుడు భారత ముందు ఉన్నటువంటి అతి పెద్ద బలం. ఇక్కడ మరొక విషయం ఏంటయ్యా అంటే, ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా కూడా వాటిని సులభంగా పరిష్కారం చేసుకోగలిగినటువంటి నాయకత్వం మన భారతదేశానికి ఉండాలి. అది అసలు విషయం. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.